మీ పేరన్నా? సురేష్. సురేషా? పార్నందల సురేష్. ఏం సురేష్ అన్న? పార్నందల సురేష్. ఎవరన్నా? రత్నగిరి మాది. రత్నగిరి అంటే భీమదేవరపల్లి మండలం. భీమదేవరపల్లి మండలం. అటు అంటే మీది కూడా హుస్నాబాదే కావచ్చు. హుస్నాబాద్. అంతేనా? అంటే కరీంనగర్ పార్లమెంట్. నిజంగా చెప్పాను అన్న, ఖచ్చితంగా వెళ్తారా? గుణం చేసుకో బండి సంజయ్ ఖచ్చితంగా వెళ్తున్నాను. పువ్వు గుర్తాయి ఇక పక్క పక్క. ఈ పైసల పంపకం ఏదో జరిగేటట్టు కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎన్ని పైసలు పంపినా ఖచ్చితంగా పువ్వు గుర్తుకెళ్తుంది. వేస్ట్ అవుతాయి అంట. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పంచిన, టీఆర్ఎస్ వాళ్ళు పంచినా కాంగ్రెస్ వాళ్ళు పంచినా పక్క బీజేపీ గెలుతుంది. పైసలు వేస్ట్ అవుతాయా? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అయినట్టేనా? కోట్ల రూపాయలు వేస్ట్ అయినా? వేస్ట్ అవుతాయి పక్క పక్క. కాంగ్రెస్ మా మాదిగలను అసలు ఈ పార్లమెంట్ సీట్లు 3 ఉంటాయి ఎస్సీలకు, ఒక్క సీటు కూడా మా మాదిగలకు ఇచ్చిన దాఖలు లేవు అన్న. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అన్న. మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు కదా? అవును ఇచ్చిందన్న. ఏ బస్సు ఎక్కుతారన్న మీరు? అసలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కదా. ఇప్పుడు ఏసీ బస్ అనేది ఆర్టీసీ బస్సా కాదా? ఆర్టీసీ బస్. దాంట్లో మీ మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నదా మరి? లేదు. మరి ఎందుకు అడుగుతలేరన్న? ఇక అడుగుతలేమో అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిరు, అడిగితే పట్టించుకునే అటువంటి నాదులు. అంటే ఈ కాంగ్రెస్కు అంటే నేను ఎందుకు చెప్తానన్నా అంటే, నేను బీజేపీ తరఫున చెప్పుడు కాదు కానీ ఈ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, మీ మహిళలందరికీ అట్లనే ఫ్రీ బస్ ఎక్కర్లి, ఆర్డినరీ బస్ ఎక్కర్రి, ఎక్స్ప్రెస్లకి అక్కడికే మీ పని, ఈ ఏసీ బస్సులు ఇట్లా అంతా మా వాళ్ళు ఎక్కుతారు అని చెప్తారు. తెలుస్తుందా మనకు? అంతేనా? అంతే అట్లా. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పింది కంపల్సరీ అదే జరుగుతుంది అన్న. ఏం పేరే? నక్కసమిల్లి మాదిగా భీమదేవరపల్లి మండలాధ్యక్షుడు అన్న. అంటే మండలాధ్యక్షులు ఎంఆర్పిఎస్. సంబరంగా ఉన్నారు కదా, మీ కళ నెరవేరిందని సంబరంగా ఉన్నారు. కష్టపడుతున్నాం సంబరంగా ఉన్నారు. అయితే మా కళ నెరవేరలేదు, ఇంకా నెరవేరాలి మా కళ. ఈసారి గెలితే నెరవేరుతుంది. అవి పీకాల రిజర్వేషన్లు మతపరమైన వీకేసి ఈ రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు రావాలి. మతపరమైన వీకాలని ఎవరైతే ఇప్పుడు మన దగ్గర మతపరమైన రిజర్వేషన్లు పెట్టాలని లేదు. అంతేనా? మతపరమైన రిజర్వేషన్లు పెట్టద్దు, కులపరమైన రిజర్వేషన్లే ఉన్నాయి. ఎవరు చెప్పింది? అంబేద్కర్, మన అంబేద్కరే చెప్పిండు. అంబేద్కర్ను పక్క పెట్టి కొత్తగా ఎవరు రాసింది తెలుసా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఈ కథ చేసిరు కథ. మీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక 100 మంది ఉన్నారు అనుకో, ఒక 80 మంది ఎత్తారంట అనేసారి బీజేపీకి. పక్క 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 100%. నిజం చెప్పాను అమ్మా, లెక్క పెడతా నేను, ఓట్లు లెక్క పెడతాం. రిజర్వేషన్ కోసానికి మేము మొత్తం అంటే ఇప్పుడు అందరికి తెలిసింది అన్న ఇది. ఇప్పుడు మనకు రిజర్వేషన్ వచ్చింది, మనం మాదిగలు అందరం ఒక దిక్కు ఉండాలి, ఏకతాటి మీద ఉండాలి. మీరు చేసే ప్రచారమే సార్. మీరు ఎప్పుడు పోతాంలా? ఊరు ఇంటిని గడప గడప తిరుగుకుంటా మన పిల్లలకు, మన భవిష్యత్తు, మన రాబోయే తరానికి ఉద్యోగాలు రావాలి, మంచిగా ఉండాలి. మనకు ఇప్పుడు పోతే మళ్ళీ రాదు. చంద్రబాబు నాయుడు అప్పుడు చేసిర్రు, అది అయిపోయింది. మళ్ళీ మోడీ గారు చేస్తారు. మనకు పక్క పువ్వు గుర్తు ఓటేయాలి అంతే.